దేశవ్యాప్తంగా తిరుమల లడ్డు ప్రకంపనలు కొనసాగుతున్నాయి. వివాదంపై సమగ్రంగా దర్యాప్తు చేయాలంటూ సర్వత్రా డిమాండ్ చేస్తున్నారు. తిరుమల ప్రసాదం అపవిత్రం అవుతున్నట్లు వస్తున్న వార్తలను కలవరపెడుతున్నాయంటూ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా చెప్తున్నారు. స్వామి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవమని, లడ్డు వ్యవహారం ప్రతి భక్తుల్ని బాధిస్తుందన్నారు రాహుల్ గాంధీ. దీనిపై లోతుగా విచారించాల్సిన అవసరం ఉందంటున్నారు. ఆలయాల పవిత్రతను కాపాడాలంటూ ట్విట్టర్లో రాహుల్ పేర్కొన్నారు. ఇక లడ్డు వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను ట్యాగ్ చేస్తూ సినీ నటుడు ప్రకాష్ రాజ్ కూడా ట్వీట్ చేశారు. వివాదంపై లోతుగా దర్యాప్తు చేయమంటున్నారు ప్రకాష్ రాజ్. దోషులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని, భక్తులను ఎందుకు భయాందోళనకు గురి చేస్తున్నారంటూ ప్రకాష్ రాజ్ చెప్తున్నారు. మరోవైపు లడ్డు వివాదంపై కూటమి, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. గత ప్రభుత్వంలో లడ్డు కల్తీ అయిందంటూ టీడీపీ ఆరోపిస్తోంది. కేవలం రాజకీయ కుట్రలో భాగంగానే ఈ ఆరోపణ చేస్తుందంటూ వైసీపీ ప్రత్యారోపణ చేస్తుంది. ఆగమశాస్త్ర పండితులతో ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం కాబోతున్నారు. మొత్తం మీద తిరుమల లడ్డు వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది, సంచలన అంశంగా తయారైంది. ఈ అంశంపై లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా స్పందించారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసే ఇలాంటి అంశాల పట్ల కఠినంగా వ్యవహరించాలంటున్నారు. ఆలయ పవిత్రతను కాపాడాలంటూ ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. దీనిపై లోతుగా విచారించాలని, లడ్డు వ్యవహారం ప్రతి భక్తుడిని బాధిస్తుందంటూ రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. ఇటు కొంతమంది సినీ ప్రముఖులు కూడా ఈ వ్యవహారంలో స్పందించారు. ఒకసారి మనం చూస్తున్న దృశ్యాలు. రాహుల్ గాంధీ ట్విట్టర్లో తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ద రిపోర్ట్స్ అబౌట్ ద డిఫైల్మెంట్ ఆఫ్ ది ప్రసాద్ ఎట్ శ్రీ వెంకటేశ్వర టెంపుల్ ఇన్ తిరుపతి ఆర్ డిస్టర్బింగ్ అంటూ ఆయన చేసిన ఈ ట్విట్టర్లో చేసిన కామెంట్స్ మనకు కనిపిస్తున్నాయి. సో లార్డ్ బాలాజీ ఈజ్ ఏ రివర్డ్ డైటీ ఫర్ మిలియన్స్ ఆఫ్ డివోటీస్ ఇన్ ఇండియా అక్రాస్ ద వరల్డ్. దిస్ ఇష్యూ విల్ హర్ట్ ఎవ్రీ డివోటీ అండ్ నీడ్స్ టు బి థ్రోలీ లుక్డ్ ఇంటూ అంటూ ఆయన చేసిన కామెంట్స్ మనం చూడొచ్చు. ఎస్, అథారిటీస్ అక్రాస్ ఇండియా హ్యావ్ టు ప్రూవ్ దిస్ అంటున్నాడు ఆయన. రైట్. అండ్ ప్రకాష్ రాజ్ ఇక్కడ పవన్ కళ్యాణ్ కోట్ చేస్తూ చేసిన కామెంట్స్ కూడా ఉన్నాయి. మొత్తం మీద ప్రకాష్ రాజ్ కూడా ఈ అంశంలో లోతుగా విచారించాలి, భక్తులను భయాందోళనకు గురి చేసే ఈ అంశాలకు ఫుల్ స్టాప్ పెట్టాలంటూ ఆయన చేసిన ట్వీట్ కూడా మనకు కనిపిస్తుంది. తిరుమల లడ్డు వ్యవహారం ఒక్కసారిగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఎస్ డియర్ పవన్ కళ్యాణ్, ఇట్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ ఏ స్టేట్ వేర్ యూ ఆర్ ఏ డిప్యూటీ సీఎం. ప్లీజ్ ఇన్వెస్టిగేట్, ఫైండ్ అవుట్ ద కల్ప్రిట్స్ అండ్ టేక్ స్ట్రింట్ యాక్షన్. వై ఆర్ యూ స్ప్రెడింగ్ apprehensions and blowing up the issue nationally? We have enough communal tensions in the country. Thanks to your అంటూ ఆయన చేసిన కామెంట్స్ మనకు కనబడుతున్నాయి. పవన్ కళ్యాణ్ కోట్ చేస్తూ ఆయన నిందితులను కఠినంగా శిక్షించాలి. ఇప్పటికే దేశంలో ఇలాంటి అంశాలు చాలా వెలుగు చూస్తున్నాయి. ఇట్లాంటివి ఇంకా ఎక్కువ పొడిగించకుండా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలంటూ ఆయన చెప్తున్న అంశం. సో అటు సినీ రాజకీయ ప్రముఖులంతా కూడా తిరుమల లడ్డు వ్యవహారంపై తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇప్పుడు ఇదే అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తిరుమల లడ్డు వ్యవహారంపై సమగ్రంగా దర్యాప్తు చేయాలంటూ అన్ని వైపుల నుంచి కూడా పూర్తి స్థాయిలో డిమాండ్లు వినిపిస్తున్న పరిస్థితి. ఇక మరోవైపు ఇవాళ ఆగమశాస్త్ర పండితులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం కాబోతున్నారు. తిరుమల లడ్డు వ్యవహారంలో చోటు చేసుకున్న అంశాలనైనా క్షుణ్ణంగా ఆగమశాస్త్ర పండితులతో చర్చించబోతున్నారు. సో ఇవాళ ఆ సమావేశం చాలా కీలకంగా మారబోతుంది, ఆగమశాస్త్ర పండితులతో జరిపే సమావేశం. రైట్. ఇక ఇదే అంశంపై ఇన్ని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో, అప్పటి ప్రభుత్వంపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ కూడా స్పందించారు. ఆయన ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. 4 మాటలు ఇంగ్లీష్లో కూడా చెప్తా. ఎందుకంటే ఇష్యూని ఎంత పెద్ద చేసి పెడుతున్నారనంటే వీళ్ళంతా ఆశ్చర్యం కలిగించే విధంగా ఒక అబద్ధానికి రెక్కలు కట్టి ఏ రకంగా వీళ్ళు దుష్ప్రచారం చేస్తూ ఉన్నారంటే, ఆ నేషనల్ టీవీ ఛానల్స్ కూడా ఒక్కొక్కసారి నేను చూస్తూ ఉన్నప్పుడు ఆ నేషనల్ టీవీ ఛానల్స్ కూడా వాళ్ళకు తెలిసి చేస్తూ ఉన్నారో తెలియకుండా చేస్తూ ఉన్నారో నాకు కూడా బాధ అనిపించింది. ఎందుకనంటే ఒక గొప్ప వ్యవస్థ, వెంకటేశ్వర స్వామి వ్యవస్థను రోడ్డు మీదకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఏ తప్పు జరగకపోయినా కూడా తప్పు జరిగినట్టుగా చూపించి మన రాష్ట్ర పరువును, వెంకటేశ్వర స్వామి దేవాలయ పరువును బజారుకి ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. కాబట్టి ఇంగ్లీష్లో కూడా 4 మాటలు చెప్పి నేషనల్
టీవీ ఛానల్స్కి కూడా జరుగుతూ ఉన్న విషయాల గురించి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. నిజంగా ఇది ప్రైమ్ మినిస్టర్కు లేఖ రాస్తాం, దీని తర్వాత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి కూడా లేఖ రాస్తాం. దీని తర్వాత చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి తన రాజకీయ యావ కోసం దురుద్దేశంతో తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని భ్రష్టు పట్టించే విధంగా తాను మలాయిన్ చేసే కార్యక్రమం చేయడం ధర్మమేనా? దీని మీద ఎంక్వైరీ జరగాలి, చంద్రబాబు నాయుడు గారికి అక్షింతలు పడాలి అని చెప్పి కూడా లేఖ రాస్తాం. మొత్తం మీద తిరుమల లడ్డు ప్రకంపనలు దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఈ వివాదంపై సమగ్రంగా దర్యాప్తు చేయాలంటూ సర్వత్రా డిమాండ్ వినిపిస్తుంది. తిరుమల ప్రసాదం అపవిత్రం అవుతున్నట్టుగా వస్తున్న వార్తలు కలవరపెడుతున్నాయంటూ రాహుల్ గాంధీ ట్విట్టర్లో పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా స్వామి కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవమని, లడ్డు వ్యవహారం ప్రతి భక్తుల్ని బాధిస్తున్నట్టు అటు రాహుల్ చెప్తుంటే, మరోవైపు ప్రకాష్ రాజ్ కూడా మీరు అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఇలాంటి వ్యవహారాలపై కఠినంగా వ్యవహరించాలంటూ డిప్యూటీ సీఎంను కోట్ చేస్తూ ఆయన ట్వీట్ చేశారు. సో ఈ రకంగా రాజకీయ ప్రకంపనలు అయితే రేగుతుంది. ముఖ్యంగా జాతీయ మీడియాలో కూడా ప్రధానంగా ఈ వార్త చక్కర్లు కొడుతుంది. తిరుమల లడ్డు వ్యవహారం కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న అంశం నేపథ్యంలో ఇటు దేశం వ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రస్తుతం ఈ అంశం తీవ్ర కలకలం రేపుతుంది. అయితే ఇదే అంశంపై ఏపీలో బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి స్పందించారు. ఆయన ఏం మాట్లాడారో ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్ ఒకసారి చూద్దాం. తిరుమల లడ్డు వ్యవహారం రాజకీయ కోణం తీసుకుందని చెప్పాలి. పూర్తిగా రాజకీయాలు పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తుంది, ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుందో తెలుస్తున్నాం. ప్రస్తుతం మనతో పాటు జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ. సార్ ఏంటి సార్ అంటే మీ ముఖ్యమంత్రి ఒక సెన్సేషనల్ కామెంట్ చేశారు. ఇప్పుడు కౌంటర్గా వైసీపీ హైకోర్టుకు వెళ్ళింది, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని చెప్తుంది. మరి కాసేపట్లో జగన్ కూడా ప్రెస్ మీట్ పెడుతున్నారు. ఏం చెప్తారు? అసలు జగన్ ఏ తప్పును ఒప్పుకోడు. తప్పులు ఎన్నువారు తమ తప్పులు ఎరగరు. జగన్మోహన్ రెడ్డి ఏ పని చేసినా దరిద్రమే. అందులో ఇది అత్యంత ఘోరమైన నీచమైన కార్యక్రమం. వాళ్ళను సెలెక్ట్ చేయడమే తప్పు. భూమన కరుణాకర్ రెడ్డి వాళ్ళ రిలేటివ్, వైవి సుబ్బారెడ్డి వాళ్ళ రిలేటివ్, ధర్మారెడ్డికి ఎలిజిబిలిటీ లేకుండా తీసుకోవడమే మరొక తప్పు. అతనికి తన కొడుకు చనిపోయినా కనీసం సెంటిమెంట్ కూడా లేదు. ఎన్ని కావాలంటే అన్ని తప్పులు. ఇది వాళ్ళకు కామన్ అయింది తప్పులు చేయడం. అందులో ఇది ఒక చిన్న తప్పుగా భావించారు. ఈ దరిద్రం పట్టింది. కోట్ల మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన ఇష్యూని కూటమి ప్రభుత్వం ఏ విధంగా సార్ట్అవుట్ చేయబోతుంది? అసలు సీరియస్గా తీసుకొని ఈరోజు ల్యాబ్ టెస్ట్లో కూడా చేస్తే వాస్తవం ఆ కంటెంట్ నూనె కంటెంట్ వాడినారంటే అసలు వాళ్ళ ఆలోచనే మానవులకు రాదు. ఆలోచన దానవత్వం కంటే కూడా దరిద్రుడు, దానవత్వానికి మించిన దరిద్రుడు. షర్మిల కొద్దిసేపు సిబిఐ ఎంక్వైరీ చేయాలి, కేంద్రాన్ని లేఖ రాస్తా అని చెప్తున్నారు. దాని గురించి ఏం చెప్తారు? అసలు ఎంత పెద్ద ఎంక్వైరీ చేసినా మంచిదే. ఆమె కోరిక కాదు, మా కోరిక కూడా సిబిఐ జరగాల్సిందే. ఇంకా ఏమన్నా ఉంటే రీసెర్చ్ చేయాల్సిందే దీనిపైన. ఎందుకంటే ఇంత దరిద్రంగా ఆలోచన వచ్చినప్పుడు గట్టిగా చర్య తీసుకోవడం చాలా మంచిది కూడా. వరుసగా వైసీపీని పార్టీ నేతలందరూ పెడుతున్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా నిన్న ఆయనకి విశ్వసనీయత లేదని మాట్లాడుతూ బయటకు వచ్చేసారు. వాస్తవం అది. ఆయనకు తెలుసు, దగ్గర బంధువుగా ఆయన సతాయిచ్చారు. ఆయన ఎట్లో ఈవిడున్నాడు. ఇంకా విఘటించినప్పుడు ఇప్పుడు ఒకవైపు ఇక్కడ వికసిత భారత్, అది వికటించినా ఇక్కడ వికసిత తగ్గట్టుగా దీంట్లో కలిగలో నేను పవన్ కళ్యాణ్తో పాటు నడుస్తూ అంటున్నాడు. కాబట్టి ఆలోచన కరెక్టే. ఆయన బంధువుగా, రాజకీయ నాయకునిగా, సీనియర్గా ఆయన బాధ వెలిపించినది వాస్తవం కూడా. ఎందుకు చాలామంది జనసేన వైపు చూస్తున్నారు, వైసీపీ నుంచి వచ్చే వాళ్ళు బీజేపీలోకి ఎందుకు చూడట్లేదు? అసలు బీజేపీలో కూడా ఉన్నారు కొందరు, బీజేపీ చేరడానికి ఉన్నారు. నన్ను కూడా కొందరు అడిగినారు. కాబట్టి కన్వీనియంట్గా ఉన్నప్పుడు ఇక్కడ స్థానికంగా కొంతవరకు వాళ్ళ యొక్క ఎవరి కన్వీనియంట్, ఎవరికి అనుకూలత వాళ్ళ ప్రకారం పోతారు కూడా. ఫైనల్గా స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో బీజేపీ మళ్ళీ డ్రామాలు ఆడుతుందని కామెంట్ చేస్తున్నారు. దీని మీద మీరేం చెప్తారు? ఆ డ్రామా ఆడే వాళ్ళ మాటలు డ్రామా మాస్టర్లే డ్రామాలు. ఈరోజు కూడా 500 కోట్ల రూపాయలు అదనంగా ఇచ్చేదానికి రెడీ అని తెలిసిన తర్వాత కూడా కుమారస్వామి గారు స్వయంగా వచ్చి దాన్ని కాపాడుకునే బాధ్యత మాది అన్న తర్వాత నష్టాలు కూడా రాకుండా చూడాల్సిన బాధ్యత కార్మిక శాఖకు కూడా ఉంది అనే విషయాన్ని ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు తగిన అక్కడ లోకల్ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు కూడా చెప్పడం జరిగింది. నష్టాలు రాకుండా జాగ్రత్తగా అధికారులు కానీ జాగ్రత్తగా పనిచేస్తే నష్టాలు రావు కూడా. కార్మిక శాఖ కూడా జాగ్రత్తగా పనిచేస్తే నష్టాలు రావు. రైట్, థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ కాదు, ఇంకా చాలా ఎంక్వైరీలు వేయాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వ హయాంలోనే ఇదంతా జరిగింది. జగన్ చేసిన తప్పుడు ఏది కూడా ఒప్పుకోడు కాబట్టి దీన్ని కూడా ఒప్పుకోవట్లేదని చెప్తున్నారు. తర్వాత బాల్యంతో పాటు చాలామంది వెళ్తున్నారు. జగన్ వ్యవహారం తెలిసింది కాబట్టి బయటకు వెళ్తున్నారని చెప్తున్నారు. విశాఖ స్టీల్